చైతన్య గోశాల క్యాంపస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. సో ఇది విజయవాడకు సంబంధించి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చైతన్యకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. జేఈ నీట్ కోచింగ్ సంబంధించి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి చైతన్య వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని బ్రాంచ్లు బాగుంటాయి అనే ఒక అపోహ మాత్రం కరెక్ట్ కాదు. అన్ని బ్రాంచెస్లో కొన్ని బ్రాంచెస్ బాగుంటాయి, లైక్ గోశాల క్యాంపస్. ఇక్కడ ఏంటి అంటే కాకపోతే ఇక్కడ మెరిట్ బేసిస్లోనే అక్కడ సీట్ రావాలన్నా కూడా కష్టమే. ఒకవేళ సీట్ వచ్చిందంటే మాత్రం అద్భుతం, ఖచ్చితంగా బాగా కేరింగ్ ఉంటుంది. మార్నింగ్ లేచిన కాడి నుంచి స్టడీ అవర్స్ చూసుకున్నా కానీ, లేకపోతే వాళ్ళ కేరింగ్ చూసుకున్నా కానీ, అండ్ వాళ్ళ క్లాసులు చెప్పే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చూసుకున్నా కానీ, తర్వాత స్టడీ అవర్స్, తర్వాత డౌట్ సెషన్స్, టెస్ట్ సిరీస్, ఇలా ప్రతి ఒక్కటి చాలా బాగా చాలా క్వాలిటీతో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మెరిట్ స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి బ్యాచ్ వచ్చేసి 70 to 80 ఉంటారు. ఫీజు వచ్చేసి 1,20,000 విత్ హాస్టల్ ఉంటుంది. అండ్ వీక్లీ చూసుకుంటే వీక్లీ టెస్ట్లు ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, అండ్ యూనిఫామ్, లాండ్రీ అయితే ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిలబస్ ఆన్ టైంకి కంప్లీట్ అవుతుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. డౌట్స్ క్లియరెన్స్ ఉంటుంది, జూనియర్స్ లెక్చర్ చేయాల్సి ఉంటారు. అండ్ వీళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇక్కడ సీట్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో చైతన్య అన్ని క్యాంపస్లు బాగుంటాయా అంటే మాత్రం నాకు తెలిసి అయితే అన్ని క్యాంపస్లు బాగుంటాయా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకా వేరే క్యాంపస్లు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నారు, అది ఎలా ఉండే తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి కమెంట్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన త్వరలో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.